నమస్తే. మనం శక్తి పీఠాల గురించి మాట్లాడుకుంటున్నాకండి. శక్తి పీఠాలు అంటే అమ్మవారి యొక్క పుణ్యస్థలాలు. ఈ పుణ్యస్థలాలే మనకి శక్తి పీఠాలుగా భావిస్తూ ఉంటాము. అలాగే ఈ శక్తి పీఠాల్లో మనం చూసుకుంటే, ఈరోజు మనం చాలా దగ్గరికొచ్చేస్తున్నాం. శక్తి పీఠాలు సీరీస్‌కి చాలా దగ్గరికొచ్చేస్తున్నాం అనమాట. లాస్ట్‌కొచ్చేస్తున్నాము. లాస్ట్ మనకుండే అమ్మవారు వచ్చి మనకి ఉజ్జయిన్యాం మహాకాళి. అలాగే పీఠికాం పురుహూతిక. ఇంక మనకి ఈ ఉజ్జయిని మహాకాళి అని చాలా మందికి తెలిసే ఉంటుంది కదా! అమ్మవారి మహాకాళి స్వరూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే పక్కన మన జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారనమాట. అసలు వీళ్ళిద్దరు ఇక్కడికి ఎలా వచ్చారు? అసలు మహాకాళి అలాగే మహాకాళేశ్వరుడు ఇద్దరు కూడా 2 కూడా మనకి చాలా పెద్ద స్వరూపాలు. చాలా ఉగ్ర స్వరూపాలనమాట అండి. ఇలా మనకి మహాకాళి అమ్మవారు అంటే ఎందుకు ఇక్కడ మనకి ఉగ్రంగా అమ్మవారు వెలిసి ఉంది? అసలు అమ్మవారి యొక్క ఒక స్థల పురాణం ఏంటి కూడా మనం తెలుసుకుందామండి. ఇక్కడ మనకి చూసుకుంటే ఎలాగైతే మనకి రక్తబీజుడు అని రాక్షసుడు ఉన్నాడో, అదే విధంగా మనకి అంధకాసురుడు అని రాక్షసుడు ఉన్నాడనమాట అండి. మనకి శివనామాల్లో కూడా మనకి అంధకాసుర అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! ఈ యొక్క నామాల్లో భాగంగా మనకి అంధకాసురుడు రాక్షసుడు ఉన్నాడు. ఆ అంధకాసురుడు రాక్షసుడిని చంపడానికి ఈ దేవతలందరూ అంటే వాడికి బ్రహ్మదేవుడి వరం అనమాట. బ్రహ్మదేవుడి వరం వల్ల వాడికి ఉండే ఒక వరం ఏంటంటే మనకి వాడి రక్తం అయితే ఎక్కడైతే పడుతుందో అక్కడ మనకి కొన్ని వేల కోట్ల అదే రాక్షసులు పుట్టుకొస్తారని చెప్పేసి వాడికి వరం ఉందనమాట. సేమ్ లైక్ రక్తబీజుడు. అదే విధంగా మనకి అమ్మవారు కూడా ఏ విధంగా ఇక్కడికి ఎలా వచ్చిందంటే ఫస్ట్ యాక్చువల్‌గా మనకి ఈ దేవతలందరూ కూడా వాడి ముల్లోకాలు నాశనం చేస్తుంటే దేవతలందరూ కూడా వెళ్లి పరమేశ్వరుడిని అడుగుతారన్నమాట. పరమేశ్వరుడు తన స్వయంగా తానే వచ్చి చంపడానికి ఈ మహంకాళేశ్వర అవతారాన్ని తీసుకుంటారనమాట అండి. మహంకాళేశ్వరుడు అంటే యాక్చువల్‌గా పరమేశ్వరుడు మనకి ఎలా ఉంటాడు? చాలా సాత్విక స్వభావంతో శుద్ధ మంగళ స్వరూపం మనకి పరమేశ్వరుడు స్వరూపం అయితే ఈ మహంకాళుడు ఎలా ఉంటాడంటే చాలా రౌద్రంగా మనకి జటాజుట్టు అన్ని కూడా ఇలా విప్పేసి కుర్లు విప్పేసి స్వామి ఎంత మూడో కన్ను తెరిచి చాలా ఎలా ఉంటారంటే చాలా భయానకంగా స్వామి దర్శనమిస్తూ ఉంటారనమాట. ఈ మహంకాళేశ్వర రూపంలో స్వామి మనకి ఈ యొక్క ఉండే ఈ యొక్క ఉజ్జయిని ప్రదేశంలో వచ్చారనమాట అండి. అక్కడ మనకి ఈ యొక్క అంధకాసురుడు రాక్షస సంహారం జరిగిందని చెప్తూ ఉంటారు. మహంకాళి ఏం చేశారంటే త్రిశూలంతో వాడిని పైకెత్తితే వాడి రక్త చుక్కలు కింద పడి అక్కడ కొన్ని వేల కోట్ల అంధకాసులు పుట్టుకొచ్చారనమాట అండి. అప్పుడు మనకి ఇదంతా చూసిన అమ్మవారు మనకి అప్పుడు స్వయంగా ఆమె మహాకాళిగా ఎలాగైతే పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడిగా వచ్చాడో అమ్మవారు మహాకాళిగా ఆమె అవతారం ఎత్తి ఆ ఒక ప్రదేశం అంతా అంటే ఆ ఒక్క ప్రదేశంలో రక్త చుక్క కింద పడకుండా ఆమె నాలిక అంతా కూడా చాలా పొడువుగా తెరిచిందనమాట. నాలికంతా పొడువుగా తెరిచిన అమ్మవారు ఏం చేసి మొత్తం వాడి ఒక్క రక్త చుక్క కూడా కింద పడకుండా చూడడానికి ఆమె నాలికంత విస్తారంగా పరిచిందనమాట. అంటే మొత్తానికి ఆమె యొక్క ఈ వాడి రక్తం చుక్క కూడా ఆమె అంతా పీల్చిందనమాట అండి. అప్పుడు మనకి పరమేశ్వరుడు ఆ ఒక రాక్షసుని సంహారం చేశారనమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి చాలా ఫోటోస్‌లో కనిపిస్తుంటుంది కదా! అమ్మవారు పరమేశ్వరుడు యొక్క తల పట్టుకోవడం, అమ్మవారు పరమేశ్వరుడు కాళ్ళ కింద ఉండడం మనకి కనిపిస్తుంటుంది కదండీ! ఎలాగైతే అమ్మవారు త్రిశూలంతో పరమేశ్వరుడిని తంతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకు కనిపిస్తుందంటే ఈ యొక్క రక్తం అంతా కూడా స్వీకరించిన అమ్మవారు ఆ రాక్షస స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఎందుకంటే మొత్తం అంటే ఇంటేక్ చాలా పెద్దగా ఏంటంటే మొత్తం రక్తం అంతా కూడా అమ్మవారు పీల్చింది కాబట్టి ఆమెలో ఉన్న ఒక రాక్షస రూపం అంతా కూడా మనకి కనిపించే ఆమె తెలియకుండా ఒక స్టేజ్‌కెళ్ళిపోతుందన్నమాట. ఆ స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత ఎదురుగుండా పరమేశ్వరుడు అని కూడా చూడకుండా పరమేశ్వరుడిని త్రిశూలంతో పొడవడానికి ప్రయత్నిస్తుందన్నమాట అండి. అప్పుడు అమ్మవారిని దేవతలందరూ కూడా ఆపితే అప్పుడు అమ్మవారు మనకి శాంతి స్వరూపంగా కొలువైందనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ ఉజ్జయిని మహాపురంలో ఉండే అమ్మవారు మనకి మహాకాళి స్వరూపం. అప్పుడు దేవతలందరూ కూడా ఇద్దరిని కూడా కీర్తించి యాదేవ సర్వ శక్తి రూపేణ సంస్థ అని అమ్మవారిని కీర్తించి అలాగే పరమేశ్వరుని ఇద్దరిని కూడా కీర్తించి వాళ్ళిద్దరిని కూడా అక్కడ ఉండమని చెప్పారనమాట. అందుకే మనకి ఈ ఉజ్జయిని ప్రాంతంలో ఈ మహాకాళి అమ్మవారు అలాగే మహాకాళేశ్వరుడిగా స్వామి కొలువై ఉంటారనమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి అప్పుడే కాలిన అప్పుడే ఫ్రెష్‌గా మనకి కాలిన ఒక ఈ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారనమాట. భస్మం తెలుసు కదా! మనకి శరీరం కాడిన బూడిద వస్తుంది కదా! ఆ బూడిదతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే మహాకాళి అమ్మవారికైతే కుంకుమార్చనలతో పాటు ఎంతో శక్తివంతమైన పూజ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ స్వరూపం చాలా ఉగ్ర స్వరూపం కాబట్టి ఆమెకి శాంతి చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు గుళ్ళల్లో. అలాగే పూర్వం ఈ ప్లేస్ వచ్చేసి మనకి అవంతికాపురం అలాగే ఈ యొక్క మిథిలాపురం చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి ఉజ్జయినిగా మారిందనమాట అండి ఈ ప్రాంతం అనేది. ఇలా ఇక్కడ అమ్మవారి శక్తి పీఠాల్లో భాగంగా అమ్మవారు కొలువై ఉంది కాబట్టి అమ్మవారి యొక్క పై పెదం అని పై పెదం పడిందని చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారి యొక్క ఎల్బో ఈ మోచేయి పడిందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనకి మహాకాళి అమ్మవారు అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి ఇక్కడ శిపరా రివర్ దగ్గరలో మనకి మహాకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట అండి. అలాగే ఇక మనకి కృష్ణుడు అలాగే బలరాముడు గురువు అయిన ఆయన దేవాలయం కూడా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటుంది.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి కాలభైరవుడు మనకి ఇక్కడ క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తారనమాట ఈ దేవాలయంలో. ఎందుకంటే అమ్మవారు, అయ్యవారు ఇద్దరు కూడా ఉగ్ర స్వరూపాలు కాబట్టి లోపలికి ఎవ్వరూ రాకుండా అంటే ఏ భూతగణాలు రాకుండా ఉండడానికి భైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. ఎలాగైతే మనకి కాశీలో భైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటారో అలాగే ఇక్కడ కూడా మనకి భైరవుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. చాలా గొప్ప స్వరూపం స్వామివారు కూడా ఎంతో అద్భుతంగా ఎలాగైతే అమ్మవారు, అయ్యవారు ఉగ్ర స్వరూపంలో ఉంటారో భైరవుడు కూడా అదే విధంగా ఉంటారన్నమాట. ఉగ్ర స్వరూపంతో దర్శనమిస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైన ప్రదేశం అన్నమాట అండి. సో ఇలా మనకి అమ్మవారు ఇక్కడ మహాకాళి అమ్మవారు ఎంతో మందికి అంటే అప్పట్లో అమ్మవారు పలికేదన్నమాట. అంటే అమ్మవారి నోట్లోంచి ఏది సత్యము అసత్యము కూడా అమ్మవారు చెప్తూ ఉండేది. అండ్ ఆల్సో ఏవైనా పురాణాలు కానీ, గ్రంథాలు కానీ లేకపోతే ఏవైనా కొత్తగా రాసిన వాళ్ళు వాటి యొక్క పరిశీలన అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే గ్రంథం అని చెప్పడానికి అమ్మవారి గర్భాలయంలో పెట్టేవారన్నమాట అండి. గర్భాలయంలో పెట్టేసి నైట్ అంతా తలుపులేసేస్తే ఉదయం అయ్యేసరికి అంటే మొత్తం అన్ని గ్రంథాలు అక్కడ పెట్టేస్తే అందులో ఉండే నిజమైన సత్యమైన గ్రంథాలు ఏదైతే మన జనాలందరికీ కూడా కావాలో ఆ గ్రంథాలు తప్ప మిగతా గ్రంథాలన్నీ కూడా చెల్లాచెదరు అయిపోయాయన్నమాట. ఇవన్నీ ఎలా జరిగాయో కూడా మనకు తెలియదు. అంటే అంత శక్తివంతమైన ఆలయం అనమాట. అమ్మవారు ఇక్కడ మనకి గ్రంథాలు అలాగే విద్య ఇవన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటుందన్నమాట అండి. సో ఉదయం వెళ్ళి చూసేసరికి ఏ గ్రంథం అయితే అమ్మవారి పాదాల దగ్గర ఉందో ఆ గ్రంథం మనకి అసలైన గ్రంథం అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఉజ్జయిని అంటే మనకి కాళీ అమ్మవారు అంటే మనకి ఎంతో మంది గుర్తొస్తూ ఉంటారు. ఎలాగైతే మనకి కాళిదాస్ మహాకవి, అలాగే భోజరాజులు, అలాగే భర్తృహరి సుభాషితాలు మనకి ఎన్నో ఉంటాయి కదండి. సో మనకి విక్రమాదిత్య బేతాళ కథలు చాలా మంది తెలిసి ఉంటుంది కదా. మన చిన్నప్పుడు మన స్టోరీ బుక్స్ చదువుకుంటూ ఉంటాం విక్రమాదిత్య బేతాళ కథలు. అందులో ఉండే ఒక వృక్షం మర్రి వృక్షం అని చెప్తుండే, బేతాళ వృక్షం చెప్తుంటారు. ఆ బేతాళ వృక్షం కూడా మనకి ఈ ప్రాంతంలో ఉందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట అండి. సో ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి భోజరాజు అంట మొత్తం ఈ తన ఆస్థానంలో ఉండే కవులందరూ కూడా ఉంటారు కదా. ఆస్థానంలో ఉండే కవులు వచ్చేసి దండి, భుండి అని చెప్పేసి ఇద్దరు కవులు ఉంటారన్నమాట. దానితో పాటు కాళిదాస్ కూడా ఉంటారు. ముగ్గురు కవులు ఉంటారు తన ఆస్థానంలో. ఆ ముగ్గురు కవులు కూడా ఎంతో 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 చాలా ఉన్నతమైన వాళ్ళనమాట. నంది భృంది అనుకుంటా, లేకపోతే నంది విభూతి సమ్ పేర్లు నాకు కరెక్ట్‌గా తెలియదు కానీ ఈ ముగ్గురు కూడా మనకి ఆ రాజు యొక్క ఆస్థానంలో మహాకవులు అనమాట. ఈ ముగ్గురు కూడా ఒకసారి అమ్మవారి యొక్క అద్భుతమైన కవితలు రాస్తూ ఉంటారనమాట అండి. కవితలు రాస్తూ ఉంటే అందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి భోజరాజుకి చెప్పడానికి తన ఒక శక్తి సరిపడదన్నమాట. అందుకే ఏం చేశాడంటే మొత్తం ఈ 3 గ్రంథాలు తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తే ఉదయం లేసరికి అమ్మవారు తన యొక్క విగ్రహం నుంచి మాటలు బయటపడ్డాయన్నమాట. అంటే ఈ నంది అనేవాడు కవిలు చాలా అద్భుతంగా ఉన్నాయి. బృంది కన్నా నంది చాలా బాగుందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. కానీ కాళిదాస్ అంటారు వాళ్ళిద్దరిని అమ్మవారు చెప్పింది కానీ నా గురించి ఎందుకు చెప్పలేదని అమ్మవారిని ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే అమ్మవారు అంటారు నువ్వు నేను ఇద్దరు సమానమే అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. అందుకే కాళిదాస మహాకవి అలాగే అమ్మవారు ఇద్దరు కూడా సమానమే అని చెప్పేసి అక్కడున్న ప్రాంతంలో కూడా నమ్ముతూ ఉంటారనమాట అండి. అలాగే కాళీ అమ్మవారు కాళిదాస మహాకవికి ఎంతోగానో అమ్మవారు అనుగ్రహం చేస్తుంది అనమాట. ఎందుకంటే కాళిదాసు చాలా నత్తివాడు అనమాట. అంటే నోట్లోంచి మాటలు కూడా రావన్నమాట అండి. సో అనర్గళంగా మాట్లాడలేడు, శక్తి లేనంటి వాడు. అలా కాళీ అమ్మవారు అంటే తనకెవరు చెప్తారనమాట. కాళీ అమ్మవారు గుడిలోకి వెళ్ళి అమ్మవారి ముందు కూర్చో, అమ్మవారు ఏమన్నా కూడా విద్య అంటే విద్య అంటుండేవాడు అనమాట అండి. అంటే విద్య అనడం కూడా రాదు, విద్య అంటుండేవాడు. అంటే అమ్మవారు ఏమనైనా కూడా నాకు విద్య అంటుండేవాడు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే కాళీ అమ్మవారు ఈ కాళిదాసు యొక్క నాలిక బయటకి తీసి నాలిక మీద బీజాక్షరాలు వేసిందన్నమాట అండి. ఆ బీజాక్షరాల ప్రభావం ఏమిటో గాని ఈ కాళిదాసు మహాకవి అమ్మవారిని చూస్తూ శ్యామల దండకాన్ని అనర్గళంగా రాసేసారనమాట అండి. మాణిక్య నప్లాలయంతి మదాలసాం మంచుల వాగ్విలాస మహేంద్రేయుల ఋతుకోమలాంగి మాతంకన్య మనసాస్వరం చిత్రపూర చంద్రకళావంశే కుచంద్ర కుంకుమ రాగసోనే పుండ్రేక్ష పాశాం పుష్పవాన నమస్తే జగదేక మాత అని చెప్పేసి కాళిదాసు మహాకవి అమ్మవారి ముందు అనర్గళంగా యొక్క శ్యామల దండకాన్ని చెప్పారనమాట అండి. సో అప్పటి నుంచి కాళిదాసు అంటే కాళీ అమ్మవారి దాసుడు అని చెప్పేసి ఈ పేరు కూడా వచ్చేసింది కాళిదాసు మహాకవికి. ఎంతగానో అద్భుతమైన ప్రదేశం మనకి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ప్రదేశం అనమాట అండి. సో ఎవరైనా కూడా భక్తి, జ్ఞానం, వైరాగ్యం అన్నీ కూడా మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది అనమాట అండి. సో ఇలా ఎంతో మంది భక్తులను ఆమె ఆశ్రయంలో ఉన్నారనమాట. భర్తృహరి సుభాషితాలు, భర్తృహరి ఆయన కూడా చాలా గొప్ప కవులు అనమాట. ఆ కవిత్వం కూడా ఆయన కవులన్నీ కూడా అమ్మవారి ముందే బయటపడ్డాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఉజ్జయిని తీరంలో ప్రాంతంలో ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గర పెట్టేసినా కూడా సత్యమైనవి అయితే కూడా అవి ఎక్కడికి పోవన్నమాట. అసత్యమైన గ్రంథాలు ఏమైనా లైక్ మనకి ఉపయోగపడవు, ఇది నిజం కావని చెప్పిన గ్రంథాలు మనకి నీళ్ళల్లో కలిసిపోతాయి అనమాట అండి. సో ఇంత గొప్ప క్షేత్రము అలాగే ఇంత గొప్ప విశిష్ట కలిగిన ఉజ్జయిని మహాకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్.
అండ్ ఆల్సో మహాకాళేశ్వర టెంపుల్ ఇద్దరు కూడా అమ్మ అయ్య ఇద్దరు కూడా ఒకటే ప్రాంతంలో మనకు ఉండడం ఎంతగానో అదృష్టం అనమాట అండి. అంటే మనకి శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఉజ్జయిని మహాకాళి, అలాగే మహాకాళేశ్వర స్వామి, అలాగే మనకి ద్రాక్షారామంలో మాణిక్యాంబ, అలాగే భీమేశ్వర స్వామి, ఇలా కొన్ని ప్రదేశాల్లో మనకి జ్యోతిర్లింగాలు అలాగే ఈ శక్తిపీఠాలు కూడా ఒకేసారి దర్శనం ఇవ్వడం మనకి పూర్వం సుకృతం అనమాట అండి. సో ఈ విధంగా ఎవరైతే ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటారో చాలా పునీతం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది మనకి మధ్యప్రదేశ్ లో ఉందన్నమాట. సో ఎవరైనా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయం. ఇకపోతే నెక్స్ట్ మనకి పిఠాపురం పురుహూతిక అమ్మవారు. పిఠాపురం అంటే పురుహూతిక అమ్మ. ఇక్కడ అమ్మవారి యొక్క పీఠ భాగం పడింది చెప్పి చెప్తూ ఉంటారనమాట అండి. చాలా మంది అమ్మవారి యొక్క ఎడమ చేయి పడిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. పీఠ భాగం పడింది పిఠాపురం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో పిఠాపురం అంటే మనకి ఈ యొక్క మన ఆంధ్ర అదృష్టం ఏంటో తెలియదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో మనకి పిఠాపురం అనే ప్రాంతంలో మనకి పురుహూతిక అమ్మవారిగా ఒక శక్తి పీఠంగా వెలిసి ఉండడం మన పూర్వజన్మ సుకృతం అనమాట అండి. సో మనం చాలా దగ్గరలోనే ఉంటుంది పిఠాపురం అనేది కూడా. ఈస్ట్ గోదావరి సైడ్ ఎవరైనా ఉంటే, గోదావరి సైడ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది పిఠాపురం పురుహూతిక అమ్మవారి గురించి. సో ఆమె శక్తిపీఠంగా అక్కడ వెలిసిందనమాట అండి. సో ఆ దేవాలయం ఒక పురాణ ఇతిహాసం ఏంటంటే మనకి అక్కడ మనకి గయాసుడు అనే రాక్షసుడు ఉండేవారనమాట. గయాసుడు రాక్షసుడు ఎంతగానో తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ తపస్సుకు మెచ్చి దేవతలు ఎలాగైనా వాడు రాక్షసులు కాబట్టి వాడి చేతిలో మరణం, వాడికి ఖచ్చితంగా దేవతల చేతిలో మరణం ఉంది. కానీ వాడికి ఎలాంటి మరణం కావాలని కోరుకున్నాడంటే వాడి వల్ల మొత్తం అందరూ కూడా పునీతం అవ్వాలని కోరుకున్నాడు అనమాట. అందుకే వాడి ఒక క్షేత్రం వాడు ఒకలా పడుకుని ఉంటే, గయాసుడు రాక్షసుడు పడుకుని ఉంటే ఆ గయాసుడు రాక్షసుడి దగ్గర మనకి మధ్యలో వాడి ఉదర భాగం యందు హోమం చేస్తారన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు హోమం చేస్తూ ఉంటే వాడి కాలు దగ్గర వచ్చేసి మనకి శివుడు, అలాగే వాడి దగ్గర విష్ణుమూర్తి, అందరూ కూడా బ్రహ్మదేవుడు వీళ్ళ ముగ్గురు ఉంటారనమాట. అంటే మనకి గయాసుడు 3 క్షేత్రాలుగా ఈ విభజన జరిగిందన్నమాట. ఇక్కడ మనకి పిఠాపురం వచ్చి మనకి పాదగయ అని చెప్తూ ఉంటారు. ఈ పాదగయ ఎందుకంటే గయాసుడు యొక్క పాదాలు ఇక్కడ పడ్డాయని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అలాగే మనకి ఈ యొక్క విజువలైజేషన్ అంతా కూడా మనకి ఆ పిఠాపురం టెంపుల్‌లో మనకి కోనేరు దగ్గర మనకి అంతా కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. చాలా అద్భుతమైన ప్రదేశం మనకి పిఠాపురం ప్రదేశము. సో అక్కడ మనకి పిండ ప్రదానాలు కూడా జరుగుతూ ఉంటాయి పిఠాపుర ప్రదేశంలో మనకి. అండ్ ఆల్సో అక్కడ దత్త క్షేత్రం, స్వయంభూగా దత్తస్వామి వెలిసాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే పిఠాపురంలో దత్తస్వామి కొన్ని ఏళ్ల పాటు తన ఒక పాదధూళితో ఆ పిఠాపురం అంతా కూడా పునీతమని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి. చాలా అద్భుతమైన ప్రదేశం మనకి దత్తస్వామి స్వయంభూగా వెళ్ళడం అనేది చాలా అద్భుతం. అండ్ ఆల్సో మనకి దత్త మహాసంస్థానం కూడా పిఠాపురంలో ఉందన్నమాట. ఆ పిఠాపురం దత్త మహాసంస్థానంలో మనకి గురుక్షేత్ర పారాయణం కావచ్చు, ఏమైనా మహారాష్ట్ర ఎక్కడెక్కడ దూరం వాళ్ళు వచ్చి అక్కడ కొన్ని రోజుల పాటు సప్తాహ పారాయణం 11 రోజుల పారాయణలో దత్తపారాయణ కూడా చేస్తూ ఉంటారన్నమాట ఆ ప్రాంతాల్లో. ఇలా మనకి అమ్మవారు పూరుహూతికా దేవిగా వెలిసిందనమాట అండి. చాలా విశేషమైన దేవాలయము. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి ఇంద్రుడు కూడా ఈ అమ్మవారు చెప్తూ ఉంటారనమాట. ఇంద్రుడు మనకి వృత్తకాసుడు రాక్షసుని సంహారం చేయడానికి ఈ యొక్క విష్ణు ఆలయాలను సంహారం చేసిన తర్వాత విష్ణు ఆలయాలు స్థాపించారనమాట అండి. 5 విష్ణు ఆలయాలు స్థాపిస్తే అందులో ఒక విష్ణు ఆలయం వచ్చేసి మనకి ఈ యొక్క పిఠాపురంలో కుర్తి ఒక మాధవేశ్వర స్వామి ఇక్కడ వెలిసారనమాట అండి. సో ఇలా మనకి మాధవేశ్వర స్వామి అంటే వారణాసిలో వచ్చేసి మనకి బిందు మాధవేశ్వరుడిగా, ప్రయాగలో వచ్చేసి వేణు మాధవేశ్వరుడిగా, పిఠాపురంలో కుర్తి మాధవేశ్వరుడిగా, రామేశ్వరంలో సేతు మాధవేశ్వరుడిగా, అలాగే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మనకి సుందర మాధవేశ్వరుడిగా, ఇలా విష్ణు ఆలయాలు కూడా ఉండడం ప్రత్యేకం అనమాట అండి. అలాగే ఈ యొక్క దేవాలయం వచ్చేసి మనకి శైవ, అలాగే విష్ణు, అలాగే శక్తి, ఇలా 3 దేవాలయాలకి ప్రీతిగా నిలుస్తుంది అనమాట అండి ఈ పిఠాపురం అనేది. ఇక్కడ స్వామి వచ్చేసి మనకి కుక్కుడేశ్వర స్వామిగా వెళ్తుంటారనమాట. కుక్కుడేశ్వర స్వామి అంటే ఇక్కడ స్వామి కోడి రూపంలో మనకు దర్శనమిస్తారని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో దానికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను నేను. పిఠాపురం సిరీస్ నేను పాత ఛానల్ చేశాను అనమాట. పాత ఛానల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోండి పిఠాపురం సిరీస్ లో. సో అమ్మవారి దేవాలయం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ విధంగా మనకి పిఠాపురం అనేది చాలా అద్భుతమైన ప్రదేశంగా మనందరం కూడా భావించవచ్చు అనమాట. సో మనందరం గయా వెళ్ళాం కాబట్టి, గయా అంటే చాలా పునీతమైన ప్రదేశం. మనందరం గయా వెళ్ళాం కాబట్టి మన దగ్గరలో ఉండే ఒక పాదగయ దర్శనం చేసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది చెప్తూ ఉంటారనమాట. సో అలాగే ఇక్కడ దత్త క్షేత్రం కూడా దత్తస్వామి యొక్క దేవాలయం కనిపిస్తుంది. దత్తస్వామి దేవాలయం ఎందు 11 ప్రదక్షిణాలు చేసి భక్తి విశ్వాసాలతో స్వామిని కనుక ఏమైనా మనసులో కోరుకుంటే ఖచ్చితంగా కోరిక తీరుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి. సో ఈ విధంగా మనకి ఈ 2 దేవాలయాలు చాలా అద్భుతమైన దేవాలయాలుగా మనం పరిగణన తీసుకోవచ్చు అనమాట. ఎలాగైతే మనకి ఈ ఏకవీరిక అమ్మవారు, అలాగే పిఠాపురంలో పురుహూతిక అమ్మవారు,
అలాగే ఇంకొక అమ్మవారు వచ్చేసి మనకి ఈ ఉజ్జయిని మహాకాళి, అలాగే ఈ పిఠాపురంలో మొత్తం ఈ 4 దేవాలయాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చనమాట. అలాగే ఈ శక్తి పీఠాల వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే దసరా మహోత్సవాల భాగంగా మనం ఈ ఒక్కొక్క శక్తి పీఠం తెలుసుకుంటూ వెళ్తున్నాం కదా! సో, చాలా అద్భుతంగా మనకి తీసుకోవచ్చనమాట. ఒక్క రోజులో అమ్మవారి గురించి 2 దేవాలయాల గురించి తెలుసుకోవడం చాలా మామూలు విషయం కాదు. సో, ప్లీజ్ ఈ ఛానెల్‌ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీకు వస్తాయన్నమాట. సో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానెల్‌లో రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి అయోధ్య సీరీస్ కూడా రాబోతుంది. సో, ప్లీజ్ అంతా కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తామన్నమాట అండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శక్తిమయం. జై శ్రీరామ్.